ఓం నమో వెంకటేశాయ. అసిత కమల భాసా భాసయంతం త్రిలోకం దశరథకుల దీపం దైవతాం భోజభానుం దినకర కుల బాలం దివ్యకోదండపాణిం కనక ఖచిత రత్నాలంకృతం రామమీడే. ముల్లోకములలో కూడా అందరికంటే ప్రకాశవంతమైనటువంటి ముఖ వర్చస్సు గలవాడు, సమస్త దేవతలకు తేజస్సును ప్రసాదించు ధన్య పుణ్యమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 255వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి తారక బ్రహ్మమంత్రము అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ బి లోకనాథ్ రెడ్డి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామ వరాననే. తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు. తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు రాముడు. తారుణిలో చెలువందే దశరథ రాముడు. తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు రాముడు. తారుణిలో చెలువందే దశరథ రాముడు. తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు. కొండలంతలు వానర కోటులు కొలువగాను. కొండలంతలు వానర కోటులు కొలువగాను. తండ్రితో కొలువున్నాడు తగరాముడు. కొండలంతలు వానర కోటులు కొలువగాను. తండ్రితో కొలువున్నాడు తగరాముడు. అండనే సీతాదేవి అమరి కూచుండగాను. అండనే సీతాదేవి అమరి కూచుండగాను. వెండుగా సింహాసనాన మెరసి రాముడు. అండనే సీతాదేవి అమరి కూర్చుండగాను. మెండుగా సింహాసనాన మెరసి రాముడు. తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు రాముడు. దారుణిలో చెలువందే దశరథ రాముడు. తారక బ్రహ్మ మంత్రము
తానై ఉన్నాడు. వామదేవ కౌశిక వశిష్ఠాదుల విన్నపాలు, వామదేవ కౌశిక వశిష్ఠాదుల విన్నపాలు ఆముకొని వినుచున్నాడు అదే రాముడు. వామదేవ కౌశిక వశిష్ఠాదుల విన్నపాలు ఆముకొని వినుచున్నాడు అదే రాముడు. గోమున భరత శత్రుఘ్నులు ఛత్ర చామరాలు, గోమున భరత శత్రుఘ్నులు ఛత్ర చామరాలు కామించి పట్టుకుండగా కడుమించి రాముడు. గోమున భరత శత్రుఘ్నులు ఛత్ర చామరాలు కామించి పట్టుకుండగా కడుమించి రాముడు. తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు రాముడు. దారుణిలో చెలువొందే దశరథ రాముడు. తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు. కనక పుష్పకము చెంగట వీరాసనముతో, కనక పుష్పకము చెంగట వీరాసనముతో ననిచి ఆనందాననున్నాడు రాముడు. కనక పుష్పకము చెంగట వీరాసనముతో ననిచి ఆనందాననున్నాడు రాముడు. శ్రీ వెంకటాద్రిపై కల్పవృక్షము నీడ, ఘన శ్రీ వెంకటాద్రిపై కల్పవృక్షము నీడ హనుమంతుని చదువులు ఆలకించి రాముడు. ఘన శ్రీ వెంకటాద్రిపై కల్పవృక్షము నీడ హనుమంతుని చదువులు ఆలకించి రాముడు. తారక బ్రహ్మ మంత్రము, తారక బ్రహ్మ మంత్రము, తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు రాముడు. దారుణిలో చెలువొందే దశరథ రాముడు. తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు రాముడు. దారుణిలో చెలువొందే దశరథ రాముడు. తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు రాముడు. రామా కోదండ రామా దశరథ రామా అయోధ్య రామా దశరథ రామా అయోధ్య రామా. దివ్యమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురుధ్యాన పూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్
साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीनिवास ध्यानम् श्रीवेङ्कटाद्रिनिलयः कमलापामुख पुमान् अभङ्गुरविभूतिर्नः स्तरङ्गयतु मङ्गलम्। अथ सङ्कल्पः श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य श्रीपद्मावती जानेः अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीरामचन्द्ररूपान्तरस्य भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्न परिवार समेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्ताधिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्य ऐश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरं 26 सर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेयप्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 26 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః శ్రీరామాయ నమః. భ్రాతృపుత్ర సమౌ చాపి ద్రష్టవ్యౌ చ విశేషతః
త్వయా భరత శత్రుఘ్నౌ ప్రాణై ప్రియతరౌ మమ. రామచంద్రమూర్తి తాను వనవాసానికి బయలుదేరుతూ తల్లి అనుమతి తీసుకుని, మరి భార్య యొక్క అనుమతి తీసుకుని భార్యకు చెప్పి బయలుదేరటం కోసము అని చెప్పి సీతాదేవికి కూడా నచ్చజెబుతూ ఉన్నాడు. ఏమాత్రం అవకాశం ఇచ్చినా సీతాదేవి తాను కూడా వచ్చేస్తాను అని అంటుంది. అందుకనే రామచంద్రమూర్తి ముందుగానే ఆమెకు తాను చెయ్యవలసినటువంటి కర్తవ్యములను బోధిస్తూ, తాను ఏ విధంగా అయోధ్యానగరంలో సీతాదేవి ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయాన్ని తెలియజేస్తూ, మరి ఎటువంటి వ్యతిరేకమైనటువంటి భావన లేకుండా రాజుకి అనుకూలంగా ఉంటూ ఒక సామాన్యురాలి వలెనే ఉండాలి తప్ప ప్రత్యేకమైనటువంటి గౌరవాలను కోరుకోకూడదని, అలాగే తాను కోడలిగా అత్తమామల విషయంలో చేయవలసినటువంటి కర్తవ్యములన్నింటినీ కూడా గుర్తు చేస్తూ, మరి తన తల్లిదండ్రులు దశరథుడు కౌసల్య వీరు తాను దూరం అవ్వడం ద్వారా పుత్రవియోగంతో వారు బాధపడుతూ ఉంటారు. కావున వారిని ఊరడించి అనునయించి సేవించి వారి యొక్క దుఃఖాన్ని తగ్గించవలసినటువంటి బాధ్యత కూడా నీదే సీత అని చెప్పి బాధ్యతలను అప్పచెబుతున్నాడు. అయితే సీతాదేవి రాముడి కంటే కూడా ఇంకా తెలివిగా మాట్లాడుతుంది. రామచంద్రమూర్తి సీతాదేవిని అయోధ్యానగరంలోనే ఉంచి తాను అరణ్యవాసానికి వెళ్ళాలి అనే అభిప్రాయంతో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఏమని? ప్రతిరోజు కూడా దశరథ మహారాజుని అలాగే కౌసల్యాదేవిని వీరందరినీ కూడా సేవించాలి. కౌసల్యాదేవి విషయంలో ఏ విధమైనటువంటి గౌరవంతో ఉన్నావో అలాగే మిగతా అత్తగారుల విషయంలో కూడా, అంటే నా తల్లులు ఎవరైతే ఉన్నారో వారందరి విషయంలోనూ అదే విధంగా నీవు వ్యవహరించాలి అని చెప్పి, మరి భరత శత్రుఘ్నుల విషయంలో సీతాదేవి ఎలా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తూ, భ్రాతృపుత్ర సమౌచాపి ద్రష్టౌయౌచ విశేషతః అని అంటూ మమ ప్రాణై ప్రియతరౌ అని అన్నాడు రామచంద్రమూర్తి. సీత తమ్ముళ్ళు భరతుడు శత్రుఘ్నుడు వీళ్ళు, లక్ష్మణస్వామి కానీ వీళ్ళు నా ప్రాణముల కంటే కూడా వాళ్ళు చాలా ప్రియమైనటువంటి వాడు. ప్రాణై ప్రియతరహ అని చెప్పి మనకు బాలకాండలో కూడా చెబుతారు. భరతుని విషయంలో రాముడికి ఎంత ప్రీతి ఉన్నది అంటే, ఎంత అనునయము ఎంత ఆదరణ ఉన్నది అంటే రాముడే అంటాడు, నాకు ప్రాణముల కంటే కూడా భరతుడు అంటేనే చాలా ఇష్టము అని. ఇక్కడ అదే మాట చెబుతున్నాడు, ప్రాణై ప్రియతరౌ భరత శత్రుఘ్నౌ, నా ప్రాణముల కంటే కూడా ఇష్టమైనటువంటి వారు భరత శత్రుఘ్నుడు అని చెప్పి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా భరత శత్రుఘ్నుడు అని చెప్పడంలో ఉద్దేశం అంటే లక్ష్మణుడు అని చెప్పకుండా భరత శత్రుఘ్నుడు అని చెప్పడం విశేషం ఏమిటి అంటే, లక్ష్మణుడి విషయంలో రాముడికి ఉన్నటువంటి అవినాభావ సంబంధము అంత ప్రసిద్ధమైనటువంటిదే. సీతాదేవికి కూడా తెలుసు లక్ష్మణుడు ఎప్పుడూ కూడా రాముడిని విడిచి ఉండలేదు, రాముడితోటే ఉన్నాడు. కావున రాముని యందు లక్ష్మణుడికి ఉన్నటువంటి భక్తి భావన, లక్ష్మణుని యందు రాముడికి ఉన్నటువంటి ఆ ప్రేమ ఆదరణ సీతాదేవికి తెలుసు. మరి భరత శత్రుఘ్నులు రాముడికి దూరంగా ఉన్నారు కదా, మరి వారి విషయంలో రాముడికి ఏమైనా వైమనస్యం ఏమైనా కొంత విముఖత ఉండవచ్చునేమో అని భావించవచ్చు సీతాదేవి. అందుకనే చెబుతున్నాడు ఇక్కడ భరత శత్రుఘ్నుల విషయంలో. పైగా రామ పట్టాభిషేకం ఆగటానికి వనవాసానికి వెళ్ళడానికి కూడా పరోక్షంగా వారు కారణము అనే భావన కూడా సీతాదేవి యొక్క మనస్సులో ఉండవచ్చును. అందుకనే వారి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి అని, అంటే వారి విషయంలో ఆదరణ భావనతో ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మమ ప్రాణై ప్రియతరౌ, నా ప్రాణముల కంటే కూడా ప్రియమైనటువంటి వారైన భరత శత్రుఘ్నౌ, భరత శత్రుఘ్నుడు ఎవరైతే ఉన్నారో తమ్ముళ్ళు, వారు త్వయా విశేషతః, నీ చేత చాలా విశేషంగాను ప్రత్యేకంగాను చూడబడాలి. వారిని నువ్వు చాలా విశేషంగా ప్రత్యేకంగా చూడాలి. ఎలా చూడాలి? భ్రాతృపుత్ర సమౌ, సోదరులతో సమానంగాను పుత్రులతో సమానంగాను. ఏ విధంగా అయితే అక్కయ్యలకు తమ్ముళ్ళ మీద ఏ విధమైనటువంటి ప్రేమ ఉంటుందో ఆ విధంగా నీవు కూడా భరత శత్రుఘ్నుల విషయంలో అంతటి ప్రేమతో ఉండాలి.
తల్లికి బిడ్డల యందు ఎంత ప్రేమ ఉంటుందో నీకు కూడా సీత భరత శత్రుఘ్నుల విషయంలో అంతటి ప్రేమ ఉండాలి అని చెబుతున్నాడు. అందుకనే భ్రాతృపుత్ర సమవు, సోదరులతోటి పుత్రులతోటి సమానమైనటువంటి వారిగా ద్రష్టవ్యౌ, నీవు భరత శత్రుఘ్నుని ఇరువురిని కూడా జాగ్రత్తగా వారిని చూడాలి అని అన్నారు. పైగా భరతో భ్రాతృవత్సల అని, శత్రుఘ్నో నిత్యశత్రుఘ్న అని చెప్పి వారి యొక్క గుణములను అదేవిధంగా వారి యొక్క పేర్లను చెప్పేటప్పుడు చెబుతారు. భ్రాతృవత్సల, భరతునికి తన అన్నగారు అన్న అంత భక్తి, తన తమ్ముడు అంటే అంత ప్రేమ అన్నమాట. కావున భ్రాతృవాత్సల్యమునకు లేకపోతే భ్రాతృ ప్రేమకు భరతుడు కూడా ఒక తార్కాణంగా ఉన్నాడు. కావున భరతును అంటే కూడా నాకు చాలా ఇష్టము. అంతేకాదు మరి శత్రుఘ్నుడి విషయంలోనూ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్న, నిత్యశత్రువులైనటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా జయించినటువంటి గొప్పవాడు శత్రుఘ్నుడు. కావున ఆ శత్రుఘ్నుడు అంటే కూడా నాకు చాలా ఇష్టము సీత అని చెబుతూ, మరి తనకు ఇష్టమైనటువంటి వారు అంటే సీతాదేవి కూడా వారి విషయంలో ఆదరణగా ఉంటుంది. కావున ముందు తన మనస్సులో భావన తెలియజేస్తూ, మమ ప్రాణై ప్రియతరవు, నాకు ప్రాణముల కంటే కూడా మిన్నయైనటువంటి వారు ప్రియమైనటువంటి వారైన నా తమ్ముళ్ళు భరత శత్రుఘ్నుడు, వారిని నీవు సోదరుల వలేను బిడ్డల వలె నీవు వారిని చూడాలి అని చెప్పి అన్నది. ఎందుకు అంటే మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం, వదిన గారు అంటే తల్లితో సమానము అని చెప్పి మనకు 5 తల్లులు అని చెబుతూ గురుపత్ని, రాజపత్ని, జ్యేష్ఠపత్ని తదైవచ పత్నీమాత స్వమాతాచ పంచయితా మాతరస్మృత అని చెప్పి అంటూ గురువుగారి యొక్క భార్య, రాజుగారి యొక్క భార్య, అన్నగారి యొక్క భార్య, అలాగే తన తల్లి, అలాగే తన పత్ని యొక్క తల్లి, భార్య యొక్క తల్లి, వీరు 5 తల్లులు అని చెప్పి అన్నారు. అంటే వీరందరినీ కూడా తల్లిలాగా సొంత తల్లిని తల్లిలాగా ఇటు ఆ తల్లిని ఆదరిస్తారు. సొంత తల్లిని ఏ విధంగా అయితే ఆదరించారో అదే విధంగా అన్నగారి భార్యను, రాజుగారి భార్యను, గురువు గారి భార్యను, అదేవిధంగా పత్ని భార్య యొక్క తల్లిని, వీరిని ఆదరించాలి, వారిని గౌరవించాలి అని చెప్పి మనకు చక్కగా శాస్త్రం తెలియజేసింది. అందుకనే మరి అన్నగారి భార్యను తల్లిగా చూస్తారు కావననే అన్నగారి భార్య కూడా తన మరుదులను బిడ్డల వలె భావించి వారిని ఆదరించాలి అనే విషయాన్ని ఇక్కడ రామచంద్రమూర్తి తెలియజేస్తున్నాడు అనమాట. అందుకనే భ్రాతృపుత్ర సమౌ, సోదరుల వలె అలాగే బిడ్డల వలె నీవు భరత శత్రుఘ్నుని ఆదరించాలి అని చెప్పి అంటున్నాడు. మరి ఇది తెలుసుకోవలసినటువంటి విషయం. మనం అనుకున్నాం కదా, అత్తవారింటికి వెళితే తనను పెళ్ళాడినటువంటి భర్త విషయంలో మాత్రమే తనకు బాధ్యత, మిగతా వారి విషయంలో తనకు సంబంధం లేదు, బాధ్యత లేదు అని అనుకుంటే ఆ కోడలికి పరిపూర్ణత అనేది సిద్ధించదు. ఆ కోడలు ఆ ఇంట్లో పరిపూర్ణమైనటువంటి ఆదరణ పొందలేదు. భర్త విషయంలో ఏ విధమైనటువంటి ఎంతటి బాధ్యత ఆమె భావిస్తుందో అదేవిధంగా అత్తమామల విషయంలోనూ తన మరుదుల విషయంలోనూ అదేవిధంగా ఆడపడుతుల విషయంలో కూడా అంతటి ఆదరణ భావన కనుక ఉంచినట్లయితే వారందరూ కూడా ఈమెను మహారాణిలా చూస్తారు, ఆ ఇంటికి ఈమె యజమానురాలు అవుతుంది అని మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. కావుననే ఇక్కడ రామచంద్రమూర్తి ఏమంటున్నాడు, నీ చిన్నవాళ్ళు అయినటువంటి వాళ్ళు, నా తమ్ముళ్ళు అయినటువంటి వారు, వారిని భరత శత్రుఘ్నులని నీవు తమ్ముళ్ళ వలేను అదేవిధంగా బిడ్డల వలె నీవు వారిని చూడాలి, ఆదరణతో చూడాలి. వారి మీద ఏ విధమైనటువంటి ద్వేషభావన కూడా నీ మనస్సులో ఉండకూడదు అని చెప్పి అన్నాడు. అని విప్రియం నచ కర్తవ్యం భరతస్య కదాచన సహి రాజా ప్రభుశ్చైవ దేశస్య చ కులస్య చ. మళ్ళీ భరత విషయంలో ప్రత్యేకంగా చెబుతున్నాడు, ఎందుకంటే ఆయన రాజు కాబోతున్నాడు. కావున పైగా రామ పట్టాభిషేకం ఆగిపోవడానికి భరతుడు పరోక్షంగా కారణము అనే భావన కూడా ఉంటుంది. కావున భరతుడి విషయంలో చెబుతూ విప్రియం నచ కర్తవ్యం భరతస్య కదాచన, భరతుని వల్ల పట్టాభిషేకం ఆగింది అనే
మనస్సులో ఉన్నటువంటి భావనతోటి ఆ ద్వేషంతో భరతునికి కదాచన ఎప్పుడూ కూడా విప్రియం నచకర్తవ్యం, విరోధంగా ఎప్పుడూ కూడా ప్రవర్తించకూడదు. అనిష్టమైనటువంటి పనిని, భరతుడికి ఇష్టం లేనటువంటి పనిని ఏనాడు కూడా చేయకూడదు సీత. ఎందుకు అంటే రాజుగా ఉన్నటువంటి వాడిని దైవంగా భావించి అతనికి అనుకూలంగా ఉండాలి. అది కూడా చెబుతాడు, ధర్మపరుడైనటువంటి రాజు భగవంతునితో సమానము అని చెప్పి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, ధర్మపరుడైనటువంటి రాజు అని. కావున ధర్మపరుడైనటువంటి రాజు విషయంలో ఎవరూ కూడా ద్వేషభావనను పెంచుకోకూడదు, వారికి అనుకూలంగా ఉండాలి అని శాస్త్రం తెలియజేస్తున్నది. అందుకనే విప్రియం నచకర్తవ్యం భరతస్య కదాచన. ధర్మపరుడైనటువంటి వాడు రాజు అయినటువంటి భరతుని విషయంలో నీవు ఎప్పుడూ కూడా అనిష్టమైనటువంటి పనులు చెయ్యకూడదు. సహ దేశస్య, ఆ భరతుడు ఈ దేశానికి, కులస్యచ, మన వంశమునకు కులమునకు కూడా రాజా, అతడు రాజు శ్రేష్ఠుడు. అంతేకాదు ప్రభుశ్చైవ, సర్వసమర్థుడుగా కూడా ఉన్నాడు. అందుకని భరతునికి ఏనాడు కూడా అనిష్టమైనటువంటి పని చెయ్యకూడదు అని అన్నారు. ఇక్కడ చూడండి, భరతుడు కేవలము ఆ వంశం నుండి వచ్చినటువంటి, ఆ వంశపరంపరగా వచ్చేటటువంటి ఆ రాజ్యానికి, రాచరికానికి మాత్రమే వారసుడు కాదు, ఆ వంశము యొక్క కీర్తిని నిలబెట్టగలిగినటువంటి ధర్మాత్ముడు అనే విషయాన్ని కూడా రామచంద్రమూర్తి స్వయంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకనే ఏమన్నాడు, సహా ఆ భరతుడు దేశస్య, ఈ దేశం మొత్తానికి అంటే ఈ రాజ్యానికి అధిపతి. రాజ్యానికే కాదు, కులస్యచ రాజా, మన వంశానికి కూడా రాజు భరతుడే. ఎందుకు అంటే వంశానికి వన్నె తెచ్చేటటువంటి వాడు, ధర్మాత్ముడు, సచ్చీలత కలిగినటువంటి వాడు. మరి అటువంటి వాడు కావున కేవలము ఆస్తిపాస్తులకే వారసులుగా ఉండటం కాదు, ఆ వంశము యొక్క గౌరవానికి కూడా వారసులుగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ రామచంద్రమూర్తి తెలియజేస్తున్నాడు. కావున సంతానము అంటే పెద్దవాళ్ళు ఇచ్చేటటువంటి సంపదను పంచుకునేవారు మాత్రమే కాదు, పెద్దవాళ్ల యొక్క గౌరవాన్ని, వంశ గౌరవాన్ని కాపాడేవారే నిజమైనటువంటి సంతానము, నిజమైనటువంటి వారసులు అనే విషయాన్ని దీంట్లో తెలియజేస్తున్నాడు మనకు. అందుకని ఏమంటున్నాడు, దేశస్య రాజా, దేశానికి రాజు అంటే సరిపోతుంది కదా, ఆ మాటని ఊరుకోలేదు. దేశస్య రాజా అని కులస్య రాజా, మన వంశానికి కూడా రాజు అంటే వంశంలో ఉన్నటువంటి పూర్వీకులందరినీ కూడా ఆనందపరిచేటటువంటి వాడు. తన ధర్మపరమైనటువంటి పరిపాలనతోటి, సచ్చీలతతోటి, ధర్మంతో మన వంశంలోని పూర్వీకులందరినీ కూడా ఆనందపరిచేవారు. అంతేకాదు భవిష్యత్ తరాలకు కూడా మంచి పేరు తీసుకురాగలిగినటువంటి గొప్పవాడు అని అన్నారు. మరి అంతే కదా, రఘువంశము అనే పేరు వచ్చింది అంటే రఘుమహారాజు చేసినటువంటి యజ్ఞయాగాదులు, ఆయన యొక్క శౌర్యవీర్య పరాక్రమములు, ధర్మనిరతి, దానశీలత, వీటన్నిటినీ బట్టి రఘుమహారాజు తర్వాత వారందరినీ కూడా ఏమనన్నారు, రఘువంశానికి చెందినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా రాఘవులు అని చెప్పి అన్నారు. రఘువంశము అంటే ఈ రాముని యొక్క వంశం రఘుమహారాజు నుంచి మొదలవలేదు. రఘుమహారాజు కంటే ముందు చాలామంది ఉన్నారు. ఆ వంశంలో మనువు దగ్గర నుంచి మొదలు పెడితే రామచంద్రమూర్తి దాదాపు 45వ వాడు. రఘుమహారాజు రాముడి కంటే కూడా దాదాపు 5వ తరమో ముందు 6వ తరం వాడు అవుతాడు. అయినప్పటికీ కూడా రఘువంశము అని కీర్తిస్తున్నారు అంటే రఘుమహారాజు చేసినటువంటి ఆ పరిపాలన, ఆయన యొక్క ధర్మనిరతి, దానశీలత, వీటినన్నిటినీ బట్టి ఆ తర్వాత వారందరినీ కూడా రఘువంశము, రఘువంశము, రాఘవులు, రాఘవులు అని పిలుస్తున్నారు. అలాగా ఆ వంశానికి కూడా పేరు తెచ్చేటటువంటి వారు అనమాట. అలాగే భరతుడు కూడా అటువంటి వాడే అనే విషయాన్ని తెలియజేస్తూ, అసహ ఆ భరతుడు కులస్య రాజా, మన వంశమునకు, మన కులమునకు కూడా రాజు అంటే ఆనందాన్ని తెచ్చిపెట్టేవాడు, కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టేవాడు, వంశానికి వన్నె తెచ్చేటటువంటి వాడు భరతుడు. కావున అటువంటి భరతుడికి ఏనాడు కూడా సీత నీవు విప్రియం నచకర్తవ్యం, అనిష్టమైనటువంటి పనిని ఏనాడు నువ్వు చేయవద్దు. మనసులో అంటే రాముడి పట్టాభిషేకం ఆగటానికి భరతుడు కారణమనే ఉద్దేశంతో రాజు, ధర్మాత్ముడు, వంశానికి వన్నె తెచ్చేటటువంటి భరతుడి విషయంలో అనిష్టమైనటువంటి పని ఎప్పుడు చెయ్యకూడదు అని సీతాదేవికి స్పష్టంగాను నిశ్చయంగాను రామచంద్రమూర్తి తెలియజేస్తున్నాడు మనస్ఫూర్తిగా.
ఇది మరి భ్రాతృప్రేమ, ఇది రాజుని గౌరవించేటటువంటి తీరు అనే విషయం మనకు తెలుస్తున్నదన్నమాట. ఇది వంశానికి వన్నె తేవడం అంటే కేవలము అధికారాన్నో సంపదనో పంచుకోవటం కాదు, వంశానికి వంశం యొక్క పేరు నిలబెట్టడం కూడా ఆ వారసుల యొక్క బాధ్యత అనేది మనకు రామచంద్రమూర్తి తెలియజేస్తున్నాడు. తెలియజేస్తూ దేశస్య కులస్య రాజా అని అన్నారు. మరి అక్కడికి సరిపోయింది కదా, ప్రభుశ్చైవహి అని ప్రభువు కూడా అన్నారు. అదేమిటి రాజు వేరు ప్రభువు వేరా అంటే, రాజు అంటే రాజరికాన్ని పొందినటువంటి వాడు రాజు, అధికారం కలిగినటువంటి వాడు ప్రభువు అన్నారు. ఏమిటి రాజుకి ప్రభువుకి తేడా ఏమిటి అంటే, రాజుని సింహాసనం మీద కూర్చుండబెట్టి పట్టాభిషిక్తుడిని చేస్తే రాజు అయ్యాడు. కానీ ఆ అధికారాన్ని పూర్తిగా ఆ రాజ్యాంగం కానివ్వండి, శాసనం చేసేటటువంటి అధికారం కానివ్వండి, అది పూర్తిగా వచ్చినప్పుడే అతన్ని ప్రభువు అని అంటారు. ఉదాహరణకి ధృతరాష్ట్ర మహారాజు దుర్యోధనుణ్ణి రాజుని చేశాడు. దుర్యోధనుడు రాజు అయిన తర్వాత కూడా నిర్ణయాధికారం అనేది ధృతరాష్ట్రుడి చేతిలోనే ఉన్నది. అందుకనే పాండవులు, ధర్మరాజు ఆ జూతంలో మొదటిసారి ఓడిపోయిన తర్వాత ద్రౌపదికి అవమానం జరిగిన తర్వాత గాంధారి వచ్చి, మహారాజా ఇటువంటి పవిత్రమైనటువంటి ఆ పతివ్రతకు అవమానం జరిగింది అంటే మన వంశమంతా కూడా నిర్వంశం అయిపోతుంది, మహారాజు ప్రభు అయినటువంటి మీరు చూస్తూ వినకుండా కూడదు అని అంటే, అప్పుడు ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరములను ఇస్తాడు. వరములను ఇస్తే ఆమె తన పతుల యొక్క దాస్యాన్ని విడిపించమని చెప్పి కోరుకుంటుంది. వారి రాజ్యాన్ని మరలా వారికి ఇప్పించేస్తుంది. అంటే ఆ సందర్భంలో దుర్యోధనుడు రాజుగా ఉన్నప్పటికీ కూడా అధికారం మాత్రం ధృతరాష్ట్రుడి చేతిలోనే ఉన్నది. అందుకనే దుర్యోధనుడు ఆ మాయాద్యూతంలో గెలుచుకున్నటువంటి రాజ్యాన్ని మళ్ళా ధృతరాష్ట్రుడు పాండవులకే ఇచ్చేశాడు. అయితే మరలా రెండవసారి ద్యూతమాడి మరి ఈ వనవాసము అజ్ఞాతవాసాన్ని కూడా పాండవులకు విధించారు. అక్కడ ఆ సందర్భంలో గమనించినట్లయితే దుర్యోధనుడు రాజుగా ఉన్నప్పటికీ కూడా అధికారం ధృతరాష్ట్రుడి చేతిలోనే ఉన్నది, శాసించేటటువంటి అధికారం ధృతరాష్ట్రుడికే ఉన్నదనేది మనకు మహాభారతం ద్వారా తెలుస్తున్నది. అంటే రాజు అవటం ఒక ఎత్తు అయితే, పరిపూర్ణమైనటువంటి ఆ రాజ్యాధికారము శాసనాధికారాన్ని పొందటము రెండవ ఎత్తు అన్నమాట. రెండూ కలిగినటువంటి వాడే చక్రవర్తి, రాజు, ప్రభువు కూడా అవుతాడు. మరి ఇక్కడ భరతుని విషయంలో రామచంద్రమూర్తి ఏమని చెబుతున్నాడు? భరతుడు కేవలము రాజు అవటమే కాదు, ప్రభుశ్చైవ, పరిపూర్ణమైనటువంటి శాసనాధికారంతో ప్రభువుగా ఉంటాడు భరతుడు. శాసించేటటువంటి అధికారాన్ని కూడా కలిగి ఉంటాడు. మరి పరిపూర్ణమైనటువంటి అటువంటి ధర్మపరుడైనటువంటి రాజుకి ఎవరైనా సరే అనుకూలంగానే ఉండాలి తప్ప వ్యతిరేకంగా ఉండకూడదు అని చెప్పి అన్నారు. కావుననే రామచంద్రమూర్తి కూడా ఏమనంటున్నాడు? మన వంశమునకు ఈ రాజ్యమునకు రాజు అయినటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి శాసనాధికారం కలిగినటువంటి ఆ భరతునికి, సీత నీవు అనుకూలంగానే ఉండాలి తప్ప ఏనాడు కూడా అనిష్టమైనటువంటి ద్వేషపూరితమైనటువంటి కార్యాన్ని భరతుని విషయంలో ఏనాడు కూడా నీవు చెయ్యరాదు అని చెప్పి అన్నాడనమాట. అని ఆరాధితా హి శీలేన ప్రయత్నైశ్చోపసేవితా రాజానః సంప్రసీదంతి ప్రకుప్యంతి విపర్యయే. అంతేకాదు ఇంకేమంటున్నాడు? రాజుల యొక్క వారి యొక్క స్వభావము, అలాగే వారి యొక్క శాసనాధికారము ఎలా ఉంటాయి, వారి వద్ద ఎంత జాగ్రత్తగా మెలగాలి అనేది కూడా మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకు అంటే ధర్మపరుడైనటువంటి రాజు భగవంతుడితో సమానం అనుకున్న, నా విష్ణు పృథివీపతి అని అంటారు. అవిష్ణు పృథివీపతి, నా మహావిష్ణువు యొక్క అనుగ్రహము ఆ అంశాలేనిదే అధికారం అనేది దక్కదు అని అన్నారు. మరి అటువంటి వాడు ధర్మపరుడిగా కనుక ఉన్నట్లయితే ఆ ధర్మపరుడైనటువంటి వాడిని తప్పనిసరిగా గౌరవించి తీరాలి అని చెప్పి అన్నారు. అందుకనే మరి అటువంటి రాజులు ఆరాధింపబడినట్లయితే అంటే అనుకూలంగా ఉన్నటువంటి వారి విషయంలో ఎంతటి ఆదరణ చూపిస్తారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, రాజానః, రాజులు,
శీలేన ప్రయత్నై ఉపసేవితా, చక్కటి ప్రవర్తనతోటి, చక్కటి ప్రయత్నంతో ఏమిటి, ఎటువంటి ఆలస్యము చేయకుండా రాజాజ్ఞను సవ్యంగా యథావిధిగా సమయానికి పాటించేటటువంటి వారు, రాజుకి అనుకూలంగా ఉండేవారు ఎవరైతే ఉంటారో వారి చేత ఆరాధితా, పూజింపబడిన వారై, ఆశ్రయించబడిన వారై, ఆరాధించబడినటువంటి వారై ఆ రాజులు సంప్రసీదంతి, చాలా గొప్పగా ఆ సేవకుల విషయంలోనూ తమకు అనుకూలంగా ఉన్నటువంటి వారి విషయంలోనూ రాజులు సంప్రసీదంతి, వాళ్ళు చాలా ప్రసన్నంగా ఉంటారు. ఎలాగైనా సరే వారిని రక్షించుకోవటానికి వారు ప్రయత్నిస్తారు. విపర్యయే ప్రకుప్యంతి, ఒకవేళ రాజుకే కనుక వ్యతిరేకంగా ఉన్నట్లయితే ప్రకుప్యంతి, చాలా కోపాన్ని పొందుతారు, వీరిని అధపాతాళానికి తొక్కేస్తారు అని అన్నారు. అంటే రాజుకి నమ్మకంగా ఉన్నటువంటి వారి విషయంలో ఆ రాజుకి కూడా చాలా ఆదరాభిమానాలు ఉంటాయి. ఎలాగైనా సరే తన వారిని రక్షించుకోవాలి అని చెప్పి ప్రాణములకు తెగించి అయినా సరే వారిని రక్షించుకోవటానికి ప్రయత్నిస్తారు. అలా కాకుండా రాజుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి విషయంలో రాజులు చాలా కఠినంగాను కోపంగా వ్యవహరిస్తారు అని చెప్పి అన్నారు. అందుకనే అంటారు కదా, రాజు తలుచుకుంటే డబ్బులకి కొదవ ఉండదు, దెబ్బలకి కొదవ ఉండదు అని చెప్పి అంటారు. కావున రాజుకి అనుకూలంగా ఉన్నట్లయితే ఐశ్వర్యానికి కానీ, అధికారానికి కానీ, సంపదకు కానీ, గౌరవానికి కానీ దేనికి కొదవ ఉండదు. రాజుకు వ్యతిరేకంగా ఉండి రాజు యొక్క ఆగ్రహానికి లోనైతే ఏవీ ఉండవు, అధపాతాళానికి, దండనకి లోనవ్వవలసి వస్తుందన్నమాట. అందుకనే మనకు పురాణాదుల గరుడు పురాణం మొదలైన వాటిలో చెబుతారు, కులందహతి రాజాగ్ని సపశు ద్రవ్య సంచయం అని చెప్పి. అగ్ని కనుక ఇంటి మీద పడితే ఆ ఇంటిని మాత్రమే దహించేస్తుంది, కానీ రాజు యొక్క ఆగ్రహము అనే అగ్ని కనుక ఇంటి మీద పడ్డట్టయితే ఆ ఇంటిని మాత్రమే కాదు, ఆ వంశాన్ని నాశనం చేసేస్తుంది అని అంటున్నారు. అంటే రాజుల యొక్క ఆగ్రహము అగ్నితో సమానమైనటువంటిది అన్నారు. ఇంకా చెప్పాలంటే అగ్ని కంటే కూడా ఎక్కువ అని అన్నారు. ఎందుకని? అగ్ని దేని మీద పడితే దానిని మాత్రమే దహిస్తాడు, కానీ రాజాగ్రహము అనే అగ్ని ఎవరి మీదైతే పడిందో వారిని మాత్రమే కాదు, ఆ తర్వాత వచ్చేటటువంటి వారి వంశమును కూడా దహించి వేస్తుంది, వారికి పురోగతి అనేది లేకుండా చేస్తుంది. కావున రాజాగ్రహానికి ఎప్పుడూ కూడా లోను కాకూడదు, రాజద్రోహం ఎప్పుడూ కూడా తలబెట్టకూడదు అని అన్నారు. అంటూ ఆ రాజుల యొక్క ప్రసన్నత యందు ఏమేమి దాగి ఉన్నాయి, వారి యొక్క చూపులలో ఎన్ని తేజస్సులు ఉన్నాయనేది తెలియజేస్తూ, యస్య ప్రసాదే పద్మ శ్రీర్విజయస్య పరాక్రమే మృత్యుశ్చ వసతి క్రోధే సర్వతేజో మయోహి సహా. సకల విధములైనటువంటి తేజస్సులు, అగ్నులు కూడా రాజు యొక్క చూపులోనే, రాజు ఎందే ఉన్నాయి అని అన్నారు. ఎలాగంటే రాజు యొక్క ప్రసాదము అంటే ఆ ఆనందము యందు, ఆ అనుకూలమైనటువంటి దృష్టి యందు పద్మ శ్రీ అంటే సంపదలన్నీ కూడా ఉన్నాయి. అంతే కదా, రాజుగారు కనుక ఎవరినైనా కనుక అనుగ్రహించాడు అంటే, వారికి ఏమైనా సహాయం చేయాలి అనుకుంటే ఎన్ని సంపదలు కావాలంటే అన్ని సంపదలు వారికి వచ్చి చేరుతాయి. మరి కవులు వీళ్ళందరూ కూడా రాజుని మెప్పించి, అలా మెప్పుతోటే వీరు అనేకమైనటువంటి అగ్రహారములను, సంపదలను కూడా పొందారు కదా. మరి రాజు యొక్క అనుగ్రహం లక్ష్మీప్రదమైనటువంటిది అని చెబుతున్నాడు. అంతేకాదు విజయశ్చ పరాక్రమే, రాజు యొక్క ఆ పరాక్రమం యందు విజయం అనేది ఉన్నది. అంతేకాదు మృత్యుశ్చ వసతి క్రోధే, రాజు యొక్క ఆ క్రోధము యందు మృత్యువు దాగి ఉన్నదిట. ఆ మృత్యువు ఎవరి మీదైతే క్రోధాన్ని చూపిస్తారో వారిని ఆవహించేస్తుంది. పైగా రాజాజ్ఞకు తిరిగి ఉండదు. కావున ఆ క్రోధానికి గురైనప్పుడు వీరు మృత్యువును కూడా పొందే అవకాశం ఉన్నది. కావున యస్య మృత్యుశ్చ వసతి క్రోధే సర్వ తేజోమయోహి సహా. కావున తేజస్సు అనేది రాజుల యందు ఉంటుంది. ఆ తేజస్సు సంపదలను, కీర్తిని, గౌరవాన్ని కూడా తెచ్చిపెడుతుంది. అదే తేజస్సు విపరీతమైనట్లయితే గనక దహించి వేసి మృత్యువుని తెచ్చిపెడుతుంది. కావున రాజుల విషయంలో చాలా జాగ్రత్తగాను
అనునయంతో జాగరూకతతోటి రాజుల వద్ద మెలగాలి. రాజాగ్రహానికి ఎప్పుడూ కూడా లోను కాకూడదు, రాజుల యొక్క అనుగ్రహాన్నే పొందాలనే విషయం మనకు తెలియజేస్తున్నారు. కావున అటువంటి రాజులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా మెలగాలి అని అన్నారు. పైగా ధర్మపరుడైనటువంటి రాజు విషయంలో అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటము, ద్వేషపూరితమైనటువంటి రాజద్రోహాలను తలబెట్టడము కూడా అది పాపహేతువు అనే విషయాన్ని మనకు పురాణంలో తెలియజేస్తున్నారు. తమ్యస్తు ద్వేష్టి సమ్మోహాత్ స వినశ్యతి అశంశయం. ఎవరైతే ధర్మపరుడైనటువంటి రాజు విషయంలో ద్వేషభావనతో మాట్లాడతారో, ఎవరైతే ధర్మపరుడైనటువంటి రాజుకి ద్రోహం చెయ్యాలి అని చెప్పి అనుకుంటారో అటువంటి వారు నశించిపోతారు. ఈ విషయంలో ఎటువంటి సందేహము లేదు అని మనకు ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా తెలిసినవాడు కనుకనే రామచంద్రుడు అంటున్నాడు, భరతుడు ఎంతో ధర్మాత్ముడు, సచ్చీలత కలిగినటువంటి వాడు, పైగా అతడు ఇప్పుడు రాజు కాబోతున్నాడు. కేవలం రాజే కాదు, శాసనాధికారంతో కూడినటువంటి పరిపూర్ణమైనటువంటి చక్రవర్తి, రాజు ప్రభువు కాబోతున్నాడు. మరి అటువంటి భరతునికి ఏనాడు కూడా నీవు అనిష్టమైనటువంటి పని చేయకూడదు. మరి రాజులకి తమ వ్యక్తిత్వంతో, మంచి స్వభావంతో, అనుకూలమైనటువంటి నడవడికతోటి, మనస్ఫూర్తిగా ప్రయత్నంతో ఎవరైతే అనుకూలంగా ఉంటారో, ఎవరైతే సేవిస్తారో వారిని సంరక్షించడానికి రాజులు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వారిని కాపాడుకుంటారు. అలా కాకుండా ఎవరైతే వ్యతిరేకంగా రాజద్రోహులుగా ఉంటారో వారిని సంహరించడానికి కూడా రాజులు వెనుకాడరు. రాజుల యొక్క కోపాన్ని, కోపం అనేది అగ్ని కంటే కూడా ప్రమాదకరమైనటువంటిది. కావున జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ రామచంద్రమూర్తి తెలియజేస్తూ ఉన్నాడనమాట. తెలియజేస్తూ ఔరసానపి పుత్రాన్హి త్యజంత్యహితకారిణః సమర్థాన్ సంపగృహంతి రాజానపి నరాధిపాః. ఇంకో మాట అంటున్నాడు. వెంటనే అనిపించవచ్చు, అదేమిటండి రాజులు సరే బయట వాళ్ళు ఏదైనా ద్రోహం చేస్తే వారిని దండించవచ్చును, కానీ తమ కుటుంబంలో వాళ్ళు ద్రోహం చేస్తే వారిని దండిస్తారా, వారిని దూరం చేసుకుంటారా అని అంటే, రాజులకి కుటుంబ ధర్మం కంటే కూడా రాజధర్మం అనేది చాలా తప్పనిసరిగా పాటించవలసినటువంటి కర్తవ్యము అని. ప్రతి మనిషికి కూడా రెండు ధర్మములు, వృత్తి ధర్మము అని, కుటుంబ ధర్మము అని ఇలా ధర్మములు ఉంటాయి. అలాగే రాజుగారికి కూడా రాజధర్మము అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా తన కుటుంబంలో వారిని చూసుకోవలసినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. అయితే రాజధర్మాన్నే తప్పనిసరిగా రాజు అయినటువంటి వాడు పాటించాలి. అంతేగాని రాగద్వేషాలతోటి తనవారు పెనవారు అనే భావనతోటి ఉండకూడదు అని చెప్పి అన్నారు. అందుకనే ఇక్కడ ఏం చెబుతున్నాడు, ఔరసానపి పుత్రాన్హి త్యజంతి అహితకారిణః. రాజుల యొక్క ప్రవర్తన, రాజధర్మములు ఎలా ఉంటాయి అంటే, నరాధిపాః, రాజులు అహితకారిణః, తమకు రాజ్యమునకు కూడా హాని చేస్తున్నటువంటి వారైనా, ద్రోహం చేస్తున్నటువంటి వారైనా, ప్రతికూలంగా ప్రవర్తించేటువంటి వారు ఔరసాన్ పుత్రానపి, ఒకవేళ అటువంటి వారు తమ కన్న బిడ్డలైనప్పటికీ కూడా రాజుకి, ఆ రాజ్యానికి ద్రోహం చేస్తున్నటువంటి వారు కన్నబిడ్డలైనప్పటికీ కూడా పుత్రానపి త్యజంతి, అటువంటి వారిని కూడా విడిచిపెట్టేస్తారు. అటువంటి వారిని కూడా ఆ రాజ్యంలోంచి బహిష్కరించి వేస్తారు. ఎందుకు అంటే రాజు రాజధర్మాన్ని పాటించాలి, ప్రజలకు మేలు చేసినటువంటి వారిని ఆదరించాలి తప్ప ప్రజలకు రాజరికానికి రాజుకి ద్రోహం చేసినటువంటి వారిని రాజులు ఎవరు కూడా ఉపేక్షించరు. మరి రాజులు తమ కన్నబిడ్డలను కూడా విడవటానికి, వదిలేయటానికి, బహిష్కరించడానికి ఏమాత్రమో కూడా సందేహించరు అని అన్నారు. అందుకనే ఔరసాన్ పుత్రానపి త్యజంతి, ద్రోహులైనటువంటి వారు తమ కన్నబిడ్డలైనప్పటికీ కూడా రాజులు వారిని విడిచిపెట్టేస్తారు. అంతేకాదు సమర్థాన్ జనాన్ అపి సంప్రగృహంతి, సమర్థులైనటువంటి వారు,
సచ్చీలత కలిగినటువంటి వారు, రాజ్యానికి రాజుకి మేలు చేసేటటువంటి వారు ఎవరైతే ఉంటారో సమర్థులు, వారు జనానపి ఇతర జనులైనప్పటికీ కూడా, ఇతరులైనప్పటికీ కూడా, తన కుటుంబానికి చెందనటువంటి వారైనప్పటికీ కూడా వారిని అక్కున చేర్చుకుంటారు రాజులు. ఇదే రాజధర్మము అని అన్నారు. అంతే కదా, ఏదైనా శరీరానికి గాయమయ్యి ఆ గాయము శరీరాన్ని దహించి వేస్తూ ఉంటే, శరీరం అంతా కూడా వ్యాపిస్తూ ఉంటే ఏం చేస్తారు? ఎక్కడైతే ఆ రోగము వ్యాధి సోకినదో ఆ అవయవం తన శరీరానికి సంబంధించింది అయినప్పటికీ కూడా దాన్ని తొలగించి అవతల పడేస్తారు. ఎందుకని? అది తన శరీరంలోది, తనది అయినప్పటికీ కూడా అది తనకు హానిని కలిగించేది కావున దానిని పక్కన పెట్టేయాలి అని. రాజధర్మం కూడా అలాగే ఉంటుంది. తనవారు తన కుటుంబంలోని వారైనప్పటికీ కూడా రాజు అయినటువంటి తనకు, తన రాజ్యానికి కూడా ఎవరైతే ద్రోహం చేస్తారో అటువంటి వారు సాక్షాత్తుగా తన కుమారులైనప్పటికీ కూడా, తనవారు తన బంధువులైనప్పటికీ వారిని దూరంగా ఉంచాలి, వారిని దూరం పెట్టాలి అని చెప్పి అన్నారు. మరి దేశానికి రాజుకి కూడా సహకరించే వాళ్ళు, లోకానికి ఉపయోగపడేటటువంటి వారు పరాయి వాళ్ళైనప్పటికీ, ఇతరులైనప్పటికీ కూడా వారిని గౌరవించి దగ్గర ఉంచి వారి చేత ధర్మం పాటించే విధంగా ప్రయత్నించాలి, వారి యొక్క సహకారాన్ని తీసుకోవాలి అని రాజధర్మం చెబుతున్నది. అందుకని ఏమంటున్నాడు? ఔరసాన్ పుత్రానపి త్యజంతి. తన కుమారులను కూడా వాళ్ళు కనుక ద్రోహులు అయినట్లయితే, ధర్మాన్ని పాటించిన వారు అయినట్లయితే, అనుకూలంగా ఉండనటువంటి వారు అయినట్లయితే, అహితాన్ని చేసేటటువంటి వాళ్ళైతే తన కుమారులైనా సరే విడిచిపెట్టేస్తారు. సమర్థులు అదేవిధంగా రాజ్యానికి ఉపయోగపడేవారైతే కనుక ఇతరులను కూడా రాజులు హక్కున చేర్చుకుంటారు. కావున రాజుల వద్ద చాలా జాగ్రత్తగా ఉండాలి సీత. కావున భరతుడు రాజైనప్పుడు నీవు భరతునికి అనుకూలంగా ఉండాలి. అతని యందు ఆదర భావనతోటి ఒక తమ్ముళ్ళని, అదేవిధంగా బిడ్డలను ఏ విధంగా అయితే తల్లి చూసుకుంటుందో నీవు ఆ విధంగా భరత శత్రుఘ్నుల విషయంలో ఉండాలి. ముఖ్యంగా భరతుడి విషయంలో రాజుకి ఇచ్చేటటువంటి గౌరవాన్ని నీవు తప్పనిసరిగా ఇచ్చి తీరాలి అని చెప్పి చెబుతున్నాడనమాట. మరి ఈ విధంగా తన పుత్రులను కూడా విడిచిపెడతారంటే దానికి ఉదాహరణ ఎక్కడికో బయట చెప్పవలసిన అవసరం లేదు. రాముని యొక్క వంశంలోనే సగరపుత్రులు ఉన్నారు కదా, వారి విషయంలో సగరపుత్రులలో ఒకడు అసమంజసుడు ఉన్నాడు. ఆ అసమంజసుడు అసమంజస చారిత్రం అసమంజమితిమత్వ అని చెబుతూ అక్కడ చెబుతారు మనకు. ఆ సగరుని యొక్క కుమారుడు అసమంజసుడు. అసమంజసుని యొక్క ప్రవర్తన సవ్యంగా లేదు. అతని యొక్క మనస్సు కఠినంగాను, ప్రవృత్తి కాస్త క్రూరంగా ఉన్నది. ఎలా ఉన్నది అంటే, ఆయన పెద్దవాడైన తర్వాత అలాగా నదీ తీరంలో వెళుతూ ఉంటే, నదీ తీరంలో ఎవరైనా పిల్లలు ఆడుకుంటూ ఉంటే వారిని ఆ నదిలో పడేసి వాళ్ళు మునిగిపోతూ ఉంటే, గిలగిల్లాడుతూ ఉంటే చూచి ఆనందిస్తూ ఉండేవాడు అసమంజసుడు. మరి ఈ విషయం ప్రజలందరూ కూడా కొంతమంది వచ్చి రాజుగారికి తెలియజేశారు. మహారాజా, మీ పుత్రుడు మా సంతానం అందరినీ కూడా దొరికిన వాళ్ళని దొరికినట్లుగా నదిలో వేసి వారిని వధించేస్తున్నాడు, వారిని హింసిస్తున్నాడు. అంతేకాదు ఈ విధమైనటువంటి క్రూరమైనటువంటి స్వభావంతో ఉన్నాడు. కావున మీరే మమ్మల్ని, మీ కుమారుడి నుంచి మమ్మల్ని రక్షించాలి అంటే, అప్పుడు సగరుడు ఏమాత్రము ఆలోచించకుండా ఆ అసమంజసుణ్ణి దేశం నుండి బహిష్కరించేస్తాడు. ఆ రాజధానిలో ఉండేటటువంటి అవకాశం లేకుండా చేస్తాడు. అంటే చూడండి, ఇక్కడ ప్రజలకు రాజ్యమునకు హాని చేసేటటువంటి వాడు సొంత కుమారుడైన, సొంత కన్న కొడుకు అయినప్పటికీ కూడా రాజధర్మం ఏమిటి అంటే అతడిని దూరంగానే ఉంచాలి తప్ప దేశానికి రాజుకి ద్రోహం చేసినటువంటి వాడిని రాజ్యంలో ఉంచకూడదు అనేది రాజధర్మం. అందుకనే సగరుడు ఏం చేశాడు? తన కన్న కొడుకైనటువంటి అసమంజసుణ్ణి కూడా రాజధాని నుండి బయటకు బహిష్కరించి వేశాడనమాట. మరి అదే ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుని రామచంద్రమూర్తి ఈ విధంగా చెబుతున్నాడు. ఏమని? రాజుకి రాజ్యమునకు వ్యతిరేకంగా ఉండేటటువంటి వారు తన సొంత కొడుకులైనా సరే రాజులు దూరంగా ఉంచేస్తారు, వారిని దండిస్తారు. కావున సీత, అలాగే రాజుకు అనుకూలంగా ఉండేటటువంటి వారు బయట వారైనా ఇతరులైనప్పటికీ కూడా ఆదరిస్తారు. కావున సీత, నీవు భరతుని వద్ద ఆదర భావనతోటి ఉండాలి. రాజుకి ఇచ్చేటటువంటి గౌరవాన్ని నీవు భరతునికి ఇచ్చి తీరవలసినదే అని చెబుతూ, సాత్వం వసేహ కళ్యాణి
రాజ్ఞ సమనువర్తిని భరతస్య రథాధర్మే సత్యవ్రతపరాయణ. కళ్యాణి, మంగళకరమైనటువంటి స్వరూపం కలిగిన దానా, శుభములను వసగేదానా ఓ సీత, సాత్వం అటువంటి నీవు అంటే ఈ రాజధర్మములన్నీ కూడా నీకు కూడా తెలుసు. ఎందుకంటే ఉత్తమమైనటువంటి జనక మహారాజు యొక్క కుమార్తెవి నువ్వు, జానకివి నీవు. కావున ధర్మములన్నీ తెలిసినటువంటి దానివి, ధర్మములన్నీ కూడా ఆచరించేటటువంటి దానివి. నీకు ఇవన్నీ కూడా తెలుసు. సాత్వం, అంత గొప్పదానివి నీవు. మరి అంత గొప్పదానివైతే మరి ఎందుకు చెబుతున్నావు అనుకుంటుందేమో. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కొంత ఉద్వేగాన్ని, బాధను కలిగించేది. కావున ఆ బాధలో తట్టుకోలేక ఏమాత్రమైనా సరే ధర్మము నుండి విడిపడుతుందేమో, ధర్మము ఆచరించకుండా రాజుకు వ్యతిరేకం అవుతుందేమో అని చెప్పి రామచంద్రమూర్తి ఈ సందర్భంలో చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది. కావున చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. కావున రామచంద్రమూర్తి చెబుతున్నాడు. చెప్పి ఏమంటున్నాడు? సాత్వం, అటువంటి ధర్మములన్నీ కూడా తెలిసినటువంటి నీవు, రాజ్ఞ భరతస్య, రాజు అయినటువంటి ధర్మాత్ముడైనటువంటి భరతునికి సమనువర్తిని, అనుకూలంగా ప్రవర్తిస్తున్నటువంటి దానివై, అతని యొక్క రాజ్యాధికారమును, రాజరికమును అంగీకరించి ఆ రాజరికానికి అనుకూలంగా ప్రవర్తించేదానివై, ధర్మేరత, ధర్మము యందు ఆసక్తి కలిగినటువంటి దానివై, ధర్మమునే పాటిస్తూ ఉన్నటువంటి దానివై అని అన్నాడు. ఏమిటిక్కడ ధర్మము అంటే, ప్రోషిత భర్తృక అయినటువంటి స్త్రీ ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని కొన్ని ధర్మాలు మనకు బోధించాడు. అంటే భర్త దూరంగా ఉన్నప్పుడు భార్య ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా అంటే ఏ విధమైనటువంటి వస్త్రధారణతో ఉండాలి, ఎలా ఉండాలనే విశేషాలను మనకు తెలియజేశారు. ఆ ధర్మమును తెలియజేశారు. కావున అటువంటి ధర్మములన్నింటినీ కూడా పాటిస్తూ, ధర్మేరత, ధర్మాన్ని పాటిస్తూ, నా యందు అనురాగంతో నువ్వు బాధపడుతూ ఉంటావు, కానీ నేను తిరిగి వస్తాను అనేటువంటి ఆశతోటి నీవు ఉంటూ, సత్యమునందు సత్యవ్రతపరాయణ, సత్యవ్రతాన్ని పాటిస్తూ, అంటే ఏనాడు కూడా అబద్ధం అనేది ఉండదు. అందుకని ఏమంటున్నాడు? సత్యవ్రతాన్ని నిజమునే మాట్లాడుతూ, సత్యవ్రతాన్ని పాటిస్తూ, వ్రత ఉపవాసాది నియమముల చేత నీవు ఇంద్రియములన్నింటినీ కూడా నిగ్రహించుకుని, బాధను దిగమింగుకుని, నియమములను పాటిస్తూ ఉన్నటువంటి దానివై, ధర్మమును సత్యమును పాటిస్తూ ధర్మము యందు ఆసక్తి కలిగినటువంటి దానివై, ఈహవస, ఈ అయోధ్యానగరము యందే నీవు చక్కగా నివసించు. నీ అత్తమామలను సేవిస్తూ, భరతుని యొక్క రాజ్యాధికారాన్ని అంగీకరిస్తూ, భరతునికి అనిష్టమైనటువంటి కార్యములేవి చెయ్యకుండా ఉంటూ, నీ ధర్మపత్ని ధర్మములేవైతే ఉన్నాయో వాటిని అయోధ్యానగరంలోనే ఉంటూ నీవు పాటిస్తూ, ఈ అయోధ్యానగరంలోనే ఉండు సీత, నేను వనవాసానికి వెళ్ళి వస్తాను అని రామచంద్రమూర్తి సీతాదేవికి చెబుతున్నాడు. మరి సీతాదేవి దీనికి ఏమని సమాధానం చెప్పింది, రామచంద్రమూర్తి ఏం మాట్లాడగలిగాడు అనే విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. భ్రాతృపుత్ర సమౌచాపి భ్రాతృపుత్ర సమౌచాపి ద్రష్టవ్యౌ చ విశేషతః త్వయా భరతశత్రుఘ్నౌ ప్రాణైః ప్రియతరౌ మమ విప్రియం న చ కర్తవ్యం భరతస్య కదాచన సహి రాజా ప్రభుశ్చైవ దేశస్య చ కులస్య చ ఆరాధితా హి శీలేన ప్రయత్నైశ్చ ఉపసేవితా సంప్రసిద్ధ
సంప్రసీదంతి సంప్రసీదంతి ప్రకుప్యంతి ప్రకుప్యంతి విపర్యయే విపర్యయే ఔరసానపి ఔరసానపి పుత్రాన్ హి త్యజంతి త్యజంతి అహితకారిణః సమర్థాన్ సంప్రగృహంతి జనానపి నరాధిపాః సాత్వాం వసేహ కళ్యాణి రాజ్ఞః సమనువర్తిని భరతస్య వ్రతాధర్మే సత్యవ్రత పరాయణ సత్యవ్రత పరాయణ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షడ్వింశే సర్గే పంచశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.